ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? కొమరవెల్లి జాతర అందరికీ తెలుసు. ఇది సిద్దిపేట నుండి మనకి సుమారు ఒక 10 కిలోమీటర్స్ లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే మనకి సుమారు ఒక 90 to 100 కిలోమీటర్స్ లో ఉంటుంది. అయితే కొమరవెల్లి జాతర అనగానే ఇక్కడ సేమ్ మనకు గుర్తొచ్చేదే బోనాలు, శివశక్తుల ఆటలు పాటలు, పోతరాజుల చిందులు. అయితే ఇక్కడైతే కొంతమంది శివశక్తులు ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా అనిపిస్తుంది కొమరవెల్లి జాతర? సట్టెడు వారలో నిట్టెడు పూజలల్లో కొమరవెల్లి మల్లన్న కోరుకున్న వాళ్ళకు కొంగు బంగారం ఇస్తారు. ఈ సట్టేడు వారాలు అంటే ఒక్కసారి మన ప్రేక్షకులకు ఒక్కసారి మీ మాటలు చెప్పండి. యావత్ కాల తెలంగాణ ప్రజలకు అందరికీ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సట్టెడు వారాల ఎవరు ప్రతి ఒక్క ఆదివారం శివశక్తులు గాని, జోగులు గాని, శివశక్తులు గాని ప్రతి 5 weeks ఉపవాసం ఉండి ఎవరికి బండారు తీసుకెళ్తారు. బండారు తీసుకెళ్ళాక తర్వాత మళ్ళీ ఓడిపిఎం తీసుకెళ్తారు. రేపు ఏ విధంగా చేశారక్క? మరి రేపు ఏ విధంగా అంటే రంగరంగ వైభవంగా, అంటే రేపు ఆదివారం మల్లన్న స్వామికి ఏ విధంగా మీ పూజలు అందిస్తారని అడుగుతున్నారు. ఏ విధంగా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి తలస్నానం చేసి మడి కట్టుకొని ఏం మాట్లాడకుండా ఎవరికి నైవేద్యం వండి ఫస్ట్ మల్లన్న బోనము సమర్పించినాక ఎల్లమ్మకు అక్కకు బోనం తీసుకెళ్తాం. అయితే ఈసారి మీ శివశక్తులకు కానీ జోగినీలకు కానీ ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ కొమరవెల్లి ప్రభుత్వం నుంచి? ఎందుకంటే ఈసారి ప్రతి ఇయర్ కంటే ఈసారి చాలా అంటే చాలా బాగుంది. అందరికి శివశక్తులకు కానీ జోగినీలకు కానీ అందరికి ఒక క్యూ లైన్ అని కానీ రెస్పెక్ట్ అనేది బాగుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మనకి? ఈ ప్రభుత్వం కూడా బాగుంది. అన్ని ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే బాగుంది. ఏ విధంగా అంటారు? సహకారం ఎలా ఉందంట? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి శివశక్తులకు కానీ జోగినీలకు కానీ శివగణాలకు కానీ చాలా ఒక రెస్పెక్ట్. ఏ హైదరాబాద్ లో కానీ కొమరవెల్లిలో కానీ ఒక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేస్తారు. అది చాలా సంతోషం. ఇప్పుడు వచ్చేది మేడారం జాతర కదా, మరి మేడారం జాతరకి ఎలా ఉంటుంది ఏర్పాట్లు అక్కడ? చాలా అంటే చాలా బాగుంది. మేడారంలో ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా రంగరంగ వైభవంగా మేడారంలో ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళారా మీరు? వెళ్ళాం, రీసెంట్ గా వెళ్ళేసి వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా మొత్తం అనేది కన్స్ట్రక్షన్స్ అనేది? మేడారం జాతర చాలా అంగరంగ వైభవం చేస్తున్నామని కూడా మన సీతక్క చెప్పినారు కదా. మరి అవును, సీతక్క చెప్పింది ప్రతి ఒక్కటి ఎలాంటి ఆటంకులు రాకుండా అన్ని ఫెస్టివల్ గా చేసే బాధ్యత నాదని చెప్పి సీతక్క మాట ఇచ్చింది. సీతక్క చేసి చూపిస్తుంది. ఇప్పుడు కొమరవెల్లి జాతర అయిపోయినాక మళ్ళీ మేడారం జాతరకు వెళ్ళే ఏమన్నా ఉందా? ఉంది. థ్యాంక్ యూ అక్క. మరి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు లాస్ట్ గా? ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్లన్న జై కొండ పోషమ్మ, జై కొండలేలమ్మ. హైదరాబాద్ నుంచి వచ్చామమ్మ. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి వచ్చామమ్మ. నా శిష్యులతోటి మా ఫ్యామిలీతో వచ్చాము. మల్లన్నకు బండారు ఓడిబియ్యం సమర్పించుకున్నాం. దర్శనం అయింది, చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు వస్తూనే ఉంటాము. మా చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దలు మమ్మల్ని తీసుకొచ్చేవారు. మా గురువులెంబడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము పెద్దగా అయిపోయినాం. ఇప్పుడు మేము ఒక గురుస్థానంలో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని మేము కూడా అందరినీ తీసుకొచ్చి దర్శనాలు చేయించి మొక్కవాళ్ళు మొక్కిస్తున్నాం. కొమరవెల్లి మల్లన్న దేవుడు అంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు కొమరవెల్లి మల్లన్న. ఏది దలుచుకున్నా అవుతుంది. చాలా సత్తంగల్ల దేవుడు కొమరవెల్లి మల్లన్న అంటే. పిల్లలు గానోళ్ళకు శ్రేష్టం, పెళ్లిళ్ళు గానోళ్ళకు ముఖ్యంగా పెళ్లిళ్ళు గానోళ్ళకు చాలా సతీకంగా ఏది కోరుకుంటుంది అవుతుంది. మల్లన్నకు పట్నాలు వేసుకొని ముడుపులు కట్టించుకుంటాం. ఈ సంవత్సరం ఇది చేసుకుంటాం, మళ్ళీ సంవత్సరం ఆ కోరిక జరుగుతుందని నమ్మకం అండి మాకు. ఎలా జరిగింది దర్శనంలో? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? ఏం లేదమ్మా, ఈసారి అంతా ఇబ్బందులు ఏం లేవు, నార్మల్ గానే ఉంది. ఎప్పుడు ఎలా సివిల్ గా దర్శనంకి వెళ్తామో అలానే వెళ్ళినాం. క్రౌడ్ కూడా ఇంకా అంతేం జమ కాలేదు. సమ్మక్క సారక్క జాతర ఉన్నందుకేమో కొంచెం పబ్లిక్ తక్కువనే అనిపిస్తుంది. రావచ్చు నైట్ వరకు. ఈ రోజు నైట్ అంతా వస్తారు. ఫస్ట్ వారం కదా ఇది, ఎప్పుడు తాగినట్టు తాగుతుందమ్మా. ఇబ్బందులు ఏం లేవు, చాలా బాగా జరుగుతుంది. కొమరవెల్లి మల్లన్న జాతర యథావిధిగా జరుగుతుంది. చాలా బాగుందమ్మా. ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇక ప్రభుత్వం ఏర్పాట్లు అంటే ఎంత చేసినా పబ్లిక్ ఎక్కువ అవుతుంది కదమ్మా. పబ్లిక్ ఎక్కువైనా కొద్దిగా ఎంత చేసినా సౌకర్యమే అనిపిస్తుంది కొంచెం. ఇప్పటికైతే పర్వాలేదు, బెటర్. ముందు కంటే అయితే పర్వాలేదు. ఇంకా చాలా కేర్ తీసుకోవాలి పబ్లిక్. కొంచెం ఇంకా తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అన్న కొమరవెల్లి జాతర ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మాకు పనులు జరిగినాయి. కొంచెం మొక్కుబడులు అప్పచెప్పినాం. చాలా మంచిగా అనిపిస్తుందమ్మ. ఇక్కడ ధనకొట్ట మైసమ్మ కూడా వెలిసింది, అక్కడ కూడా వెళ్తున్నారు చాలా మంది. కొమరవెల్లి మల్లన్న అక్క ధనకొట్ట మైసమ్మ అక్కడ కూడా దర్శనాలు చేయించుకొని వచ్చాను ఇప్పుడే నేను వెళ్ళి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా.
జై కొమరెల్లి మల్లన్న. కొమరల్లి జాతర అంటే కోటి శివశక్తుల జాతర అని అంటారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఒక శివశక్తులు అయి ఉండి? చిన్నప్పటి నుండి మేము మా పెద్దలు మా గురువులు జానకమ్మ గారు ఎప్పుడు మేము వచ్చేవాళ్ళం. అప్పుడు అగ్గిగుండాలు గుళ్ళనే జరిగేవి. సదర్ పట్టాలు, అగ్గిగుండాలు, బోనాలు. ఒకరోజు దేవుడి కళ్యాణం, శనివారం నైట్ లో దేవుడి కళ్యాణం ఉంటుండే, ఆదివారం నాడు బోనాలు, ఎల్లమ్మ బోనాలు, సోమవారం నాడు అగ్గిగుండాలు గుళ్ళనే జరిగేవి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు రష్ ఎక్కువైంది, శివశక్తులు ఎక్కువ అయినరు. అప్పుడు కొంచెము పబ్లిక్ తెలిసి తెలియక రాకపోదురు. ఇప్పుడు చాలా అందరికి దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మల్లన్న దర్శనం చేసుకొని అన్ని డిస్టిక్లకైనా కూడా వచ్చి చాలా అంగరంగ వైభవంగా మొక్కుబడులు అప్పచెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అప్పటికిప్పటికి. ఇంకో వారం రోజుల్లో మనకు జరగబోయే మేడారం కుంభమేళ జాతర. అసలుకి మనకు మేడారం జాతర అనగానే కూడా అసలుకి ఈ కొమరల్లి జాతర, మేడారం జాతర దగ్గరకు వచ్చే వరకు కూడా చాలా ఉన్నాయి. మరి ఎలా మరి మేడారంకి ఎప్పుడు వెళ్తున్నారు మరి మీరు? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాగానే నెక్స్ట్ పిదపై ఇంకా నెక్స్ట్ అమ్మవారి సమ్మక్క సార్లక్క మేడారం జాతరనే ఉందమ్మా. 27కు చేరుకుంటాము. 27 ఒక రోజు ముందు వెళ్తాం. 27, 28, 29, 30, 31 వరకు 5 రోజులు ఉండి అమ్మవారికి అక్కడ కూడా మేము మొక్కుబడులు అప్పచెప్తాం. నిలువెత్తు బంగారం అమ్మవారు, కోడి బియ్యం, చీర సారే అమ్మవారికి యథావిధిగా మేము ఎప్పుడు ఎట్లా చెల్లిస్తామో అట్లా ఆమె మొక్కులు కూడా చెల్లిస్తామమ్మా. అక్కడిదక్కడనే అమ్మవారిది. ఇప్పుడు ముందైతే మొదట మొక్కు మల్లన్నది. మల్లన్నకైతే అంగరంగ వైభవంగా సమర్పించుకుంటున్నాం. సంతోషం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అయితే ఇక్కడ ఈ రోజు దర్శనం అయింది అక్క మీరు? దర్శనం నేను నిన్న వచ్చినామమ్మా. దర్శనం అయితే బాగుంది, కానీ ఇప్పుడు మామూలు సివిల్ వాళ్ళకేమో చెప్పులు వేసుకొని గుడి దాకా వస్తారు. మేము గనాదిలం, మేము చెప్పులు లేకుండా రాలేమమ్మా. కిలోమీటర్ నుంచి చెప్పులు లేకుండా వస్తాం. కానీ రోడ్డు మాత్రం ఫెసిలిటీ లేదు, చాలా రాళ్ళు. అసలు దర్శనం మెట్ల మీద కూడా చాలా చీదరగా ఉంది. మళ్ళీ గుడి పెద్దోళ్ళు ఏం చేస్తారు, ప్రభులకి ఇట్లనే వస్తారు పోతారు అనుకుంటారు. కానీ మమ్మల్ని బట్టి ఇప్పుడు తిరుపతి అయినా ఎదురుకుంటే ఎంత నీట్నెస్ చేసారు. కానీ ఈ గుడి కొమరల్లి ఎందుకు డెవలప్ ఎందుకు చేస్తలేరు? మరి అలా ఎవరు గుర్తించాలి? మరి మాలాంటి వాళ్ళు చెప్తేనే కదా. మాకు మాత్రం దర్శనానికి పోతే మాత్రం చాలా చీదరగా ఉంది, రాళ్ళు గుచ్చుకుంటాయి. మెట్ల మీద కూడా గాజులు అన్ని ఉన్నాయి. డైలీ శుభ్రం చేపియాలి కదమ్మా, అది మాత్రం నీట్నెస్ లేదు. మళ్ళీ అది నీట్నెస్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు మీరు? ఒక సివిల్ నుంచి వచ్చిన అంటున్నారు కదా, పబ్లిక్ ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఇప్పుడు గుడికి మేము ఎంతో బాధతో వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అంతా చీదరే. ప్రభుత్వం అంటే గుడి మాత్రం అక్కడ వరకు మా కానుకలు మేము వేసాం, కానీ మేము ఏ దారి నుంచి వస్తున్నాం ఆ దారి మాత్రం శుభ్రత లేదు. ఇంకొకటి రోడ్లు మంచి లేదు. ఇప్పుడు రూమ్ లో కాంట్రాక్ట్ పట్టుకుంటారు, వాళ్ళ రూమ్ లో మట్టుకు ఉంది, కానీ ఆ దారి శుభ్రంగా లేదు. ఆడ రాళ్ళు రప్పలు అన్ని ఈ మున్సిపాలిటీలు పెట్టిరు. వాళ్ళని కూడా వాళ్ళు పట్టించుకోవాలి. దాని గురించి ప్రభుత్వం అది పట్టించుకొని అది నీట్ చేయించాలి. మాకు గణాదులకు మాత్రం ఏది సంతోషంగా లేదు. మేము ఎప్పుడు వచ్చి దేవునికి చెప్పుకోవాలి, కానీ ప్రభుత్వానికి ఏం చెప్పుకుంటట్టు లేదు. ఆ దేవుడు మాకు ఆరోగ్యంగా పెడుతుంది కాబట్టి మేము వస్తున్నాం. అంటే కోరిన కోరికలు తీరుస్తున్నాం. మల్లన్న జై మల్లన్న, జై కొమరల్లి మల్లన్న. అంటే మీ నుంచి కూడా మేము అడుగుతాం ఏంటంటే, ఒకటేసారి జనాలు ఎక్కువయ్యే వరకు కూడా ప్రభుత్వం చేసే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది కదా. అంటే మళ్ళీ మీరు అంటే ఒక్కటేసారి ఇంత మంది వచ్చినా వాళ్ళు కూడా తెలుసు కదా. తెలుసు అన్నప్పుడు ఇంకొక మనుషులు పెంచాలి. ఇప్పుడు కానుకలు వస్తుంటే ప్రభుత్వానికి అంతలేవా? ఆ కానుకలు వస్తున్నాయి కదా, మరి మనుషులు కూడా పెంచాలి. అట్లా అని అది ఎందుకు తెలుసుకుంటలేరు. కానీ పబ్లిక్ చాలా తానలకైనా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో సంపులు పెట్టాలి, బాత్రూంలో పెట్టాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఖాళీ స్థలం ఉండే గుడిసెలు వేసుకొని గురాలలో వేసుకొని ఉంటుండే. ఇప్పుడు లేదు కదమ్మా. ప్రతి ఒక్క రూమ్ తీసుకోవాలి. రూమ్ లో కూడా డబ్బులు చాలా ఎక్కువ తీసుకుంటారు. అది అట్లా ఎక్కువ తీసుకోవద్దు. ఒక రూల్ గా పోవాలి, ఇంతనే తీసుకోవాలని. వేలు అమ్మా అట్లా తీసుకోవడం కాదు. ప్రభుత్వం మా లాంటి వాళ్ళకి సాయం చేయాలి. వాళ్ళు ఇంత అని పెట్టాలి. సరే ఇంకొక స్థలం ఉంది, కట్టియాలి. కట్టించి ఒక లెవెల్ గా తీసుకోండి. 5 రోజులకి ఇంత, 3 రోజులకి ఇంత, 2 రోజులకి ఇంత ఒక టికెట్ పెట్టండి. అది కూడా గుడికే సమర్పించాం. మరి వాళ్ళు ఎందుకు బతకాలి? మా ప్రజలకు మాత్రం ఇబ్బంది ఉందమ్మా. సివిల్కి దేవస్థానం గదులు అయితే దేవస్థానం నుంచి అయితే దేవస్థానంకే వెళ్తాయి. కానీ ప్రైవేట్ రూమ్స్ కూడా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ పెట్టుకుంటారు కదా. బడ్జెట్ అనేది ఒక్కొక్కరు పెట్టుకుంటారు కదా. అది పెట్టుకుంటారు. మరి శుభ్రంతో ఎందుకు పాటిస్తలేరమ్మా? మేము చెప్పులు లేకుండా నడుస్తామా గనాదులము? జనాలు ఎక్కువ వస్తారని తెలుసు, కానీ మనుషులు కూడా పెంచాలి కదా. నేను అనడం అట్లా. మా కానుకలు మేము ఇష్టంతో దేవునికి ఎన్నో సమర్పిస్తాం. అన్ని దేవుడికి ఎవరికి ఎక్కాలి, బండారు ఒకటే ఆయనకు సమర్పించింది. కానీ కానులు అయితే ప్రభుత్వమే తీసుకుంటుంది కదా. మరి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? మాలాంటి ఇబ్బంది పెడుతుంది. వీళ్ళకి అడుగడుగున నీళ్లు పెట్టాలి. ఇప్పుడు మేము అగ్గిగుండాల కాడికి పోతాం, ఆడ ఒక్క రోజే ఉంటది. ఇప్పుడు 3 రోజులు బియ్యం ఎత్తుకొస్తాము, బండారు ఎత్తుకొస్తాము, అమ్మ బోనాలు ఎత్తుకొస్తాం. రిటర్న్ లో మాకు దాహం వేస్తుంది, గొంతు ఆరిపోతుంది. అప్పుడు మాకు నీళ్ళ సౌకర్యం ఏడుంది? మరి అది నీళ్ళ సౌకర్యం ఉండాలి. గుట్టకాడికి పోతాం అంటూనే ఉన్నాయి కదా గుట్టల, యాదగిరిగుట్టల. మరి ఇక్కడ కొమరలు ఎందుకు లేదు? దీనాడే కదమ్మా. మేము చిన్నగా ఉన్నప్పుడు సార్ చూస్తున్నాం. ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళ సార్ ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది. మేము రాబట్టి కూడా 16-18 ఏళ్ళు నాన్ భూముల
15 ఏళ్ల సంది వస్తున్నా కానీ ఎప్పుడైనా ఇబ్బంది ఉంది కానీ ఏం సుఖం లేదమ్మా దేవుని కాడికి వచ్చినప్పుడు. కానీ దేవుడికే చెప్పాలి మేము ఇంత బాధతో వస్తున్నాం స్వామి అని. అంటే ఇప్పుడు 16-17 ఏళ్ల నుంచి ఏం డెవలప్మెంట్ లేదంటారా కుమ్రవెల్లిలో? ఏం డెవలప్మెంట్ అయితే లేదమ్మా, కానీ దేవుడు అలంకరణ బాగుంది. గుడిలోకి వెళ్తున్నాం మేము, గుడి మాత్రం బాగుంది, అక్కడ ఏం ఉండదు. కానీ మెట్లు ఎక్కేటప్పుడు అయితే చాలా గాజులు అలుగుతున్నాయి. మధ్యలో కూడా ఒక మనిషిని పెట్టాలి, 2-3 పెట్టుకోవాలి. గాజులు అంటే రాళ్ళు ఎందుకు ఉంటున్నాం అక్కడ? అట్లా అని వాళ్ళు రోజు డైలీ ఇట్లా అయిపోయినట్లు ఉడుస్తున్నారు జనాలు ఎక్కుతుంటప్పుడు. చాలా ఇబ్బంది ఉంది. ఇది ప్రభుత్వానికి మా వార్త చేరాలని మేము కూడా కోరుతున్నాం. మరి శరణార్థన్న, శివశనార్థమ్మ. ఎలా ఉన్నారన్న? బాగున్నాం, చాలా బాగున్నాం. ఎలా అనిపిస్తుంది అన్న కొమరవెల్లి జాతర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? చాలా అంగరంగ వైభవంగా అవుతుంది కొమరవెల్లి జాతర. ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా వచ్చినాం, మంచిగా అనిపిస్తుంది చాలా. ఈ రోజు అయితే ఏం చేశారన్న? ఇప్పుడు వచ్చి మీరు మల్లన్న స్వామికి సల్లబాండువ బండారా సమర్పించినాం. అంటే బండారి సల్లబండు అనేది ఎందుకు సమర్పిస్తారన్న అసలు? సల్లబాండువ మల్లన్న స్వామికి ప్రీతికరం అయింది, అందుకని సల్ల చేసుకొని మల్లన్న స్వామికి సమర్పించడానికి గంగరేని చెట్టు కింద సమర్పిస్తాం. ఈ బండారి అనేది ఏంటన్న చెప్పండి. బండారి మల్లన్న స్వామి తెచ్చిండు కాబట్టి బండారి ప్రతి సంవత్సరం మల్లన్న స్వామికి సమర్పించి మొక్కులు అనేది చెల్లించుకుంటాం మేము. అంటే రేపు ఏం చేస్తారు అసలు? మళ్ళీ ఎల్లుండి కానీ అగ్ని గుండాలు ఉంటాయి. మల్లన్న స్వామికి పటం వేయించుకొని మల్లన్న స్వామికి బోనం సమర్పించి సాయంకాలం ఎల్లమ్మకి బోనం సమర్పిస్తాం. ఆ తర్వాత అగ్నిగుండాలు సదరపటం అయిపోయినాక కొండపోచమ్మకి వెళ్ళి మంగళవారం రోజు బోనాలు సమర్పించుకొని పటాలు వేసుకొని అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం అవుతాం. అయితే ఈసారి మాత్రం ఈ సంవత్సరంలో మనకి 2026 సంవత్సరంలో కొమరవెల్లి జాతరతో పాటు మేడారం జాతర కూడా వచ్చింది. మరి అవి ఎలా చేసుకుంటున్నారు అసలు? ఎలా అంటే ఇక్కడ నుంచి వెళ్ళాక మేడారం జాతరకి కంపల్సరీ వెళ్ళాలి కదా, అసలు 2 years కి ఒకసారి అవుతుంది కదా జాతర, అది కూడా కవర్ చేస్తాం, అక్కడ కూడా వెళ్తాం. ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఈ జాతరగా అయిపోగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ మేడారం జాతర అంటే ఎలా అసలుకి? ఎట్లయినా అడ్జస్ట్ అవుతాం. మాకైతే అమ్మవారు బలం ఇచ్చింది, ఆ స్వామివారు కూడా మాకు సహకరిస్తారు. మేము వెళ్తాం, చక్కగా వెళ్తాము, వస్తాం. మేము కొమరవెల్లి జాతర అయిపోయినాక మేడారం వెళ్ళేసి ఇంటికి వెళ్తాం. ఇక ఈ శివశక్తులకి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ కొమరవెల్లిలో? చాలా బాగుందండి, ఈగో కూడా సహకరించిండు. అక్కడ నుంచి కాకుండా మాకు ప్రత్యేక లైన్లు పెట్టి దర్శనానికి పంపించిండ్రు. చాలా బాగా అయింది దర్శనం కూడా ఈసారి. అంటే శివశక్తులకు ఒకరికైనా లేకపోతే ఎలా అంటున్నారు మీరు? శివశక్తులకి మా వరకు అయితే బాగానే రిసీవ్ చేసుకున్నారు, దర్శనం కూడా చాలా బాగా అయింది. మళ్ళీ రేపు ఎల్లమ్మ దగ్గరికి మీరు బోనాలు తీసుకొని ఆడుతూ పాడుతూ వెళ్తుంటారు. మరి అంత దూరం మరి వెళ్ళినప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు మరి? అక్కడైతే ఇక్కడనైతే బాగానే ఉన్నాయి, అక్కడ కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాము. చేయాలి, ఈ అమ్మ ఎలా జరిపించుకుంటుందో చూడాలి ఇక.